వద్దనుకున్న వారే అసూయపడేలా దంచికొడితే ఐపీఎల్ 2025 సీజన్కు ముందు కొందరు స్టార్లను వద్దని ఫ్రాంచైజీలు వదిలేశాయి. కొత్త జట్టులోకి వచ్చినప్పటి నుంచి రెచ్చిపోతున్న ఆటగాళ్లెవరో తెలుసా? ఇలా జట్టు మారి జోరు పెంచిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం. శ్రేయస్ అయ్యర్ గతేడాది కప్ అందించిన ఆ జట్టును నడిపించిన సారథి శ్రేయస్ అయ్యర్ను మెగా వేలానికి ముందు పక్కన పెట్టేసింది. అయితే ఆక్షన్లోకి వచ్చిన అయ్యర్ కోసం ఇతర జట్లు గట్టిగానే పోటీపడ్డాయి. చివరికి పంజాబ్ కింగ్స్ 26.50 కోట్లు ఇచ్చి మరీ సొంతం చేసుకుంది. కెప్టెన్సీ కూడా అప్పగించింది. పంజాబ్ ఆడిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు నమోదు చేసింది. తొలి మ్యాచ్లోనే విధ్వంసం చేశాడు. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్న జట్టు స్కోర్ కోసం దాన్ని త్యాగం చేశాడు. ఇక రెండో మ్యాచ్లో లఖన్పూపై లక్ష్య ఛేదనలో హాఫ్ సెంచరీ చేశాడు. శ్రేయస్ ఆట తీరు చూస్తుంటే ఈసారి పంజాబ్ కు ట్రోఫీ అందించేలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అజింక్య రహనే గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అజింక్య రహనే ఈసారి జాక్ పట్ తగిలింది. కోల్కతా నైట్ రైడర్స్ సారథిగా వచ్చాడు. అసలు అజింక్యను ఎందుకు వదిలేశామా అని ఇప్పుడు సీఎస్కే బాధపడే పరిస్థితి నెలకొంది. దానికి కారణం ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో చెన్నైకు సరైన ప్రత్యామ్నాయమే లేకుండా పోయింది. ఐపీఎల్ 2024 సీజన్లో 13 మ్యాచ్లకు గాను 242 పరుగులు చేసిన రహానే ప్రస్తుతం ఎడిషన్లో ఓపెనర్గా వస్తూ శుభారంభం ఇస్తున్నాడు. 4 మ్యాచ్ల్లోనే గత సీజన్తో పోలిస్తే సగం పరుగులు సాధించడం విశేషం. మిచెల్ మార్ష్ క్రిజ్లో ఉంటే ఎంతటి డేంజరస్ బ్యాటరో మిచెల్ మార్ష్ను చూస్తే అర్థమవుతుంది. ఓపెనర్గా ఈసారి లఖన్పూకు సూపర్ స్టార్లను ఇస్తున్నాడు. 4 మ్యాచ్ల్లో 184 పరుగులు చేశాడు. గత సీజన్లో ఢిల్లీకి ఆడిన అతడిపై ఆ ఫ్రాంచైజ్ నమ్మకం ఉంచలేదు. గాయం కారణంగా కేవలం 4 మ్యాచ్ల్లోనే ఆడాడు. 61 పరుగులను మాత్రమే చేశాడు. దీంతో మెగా వేలంలోకి వచ్చేశాడు. లఖన్పూ సూపర్ జైంట్స్ మాత్రం క్వింటాన్ డాకన్ను వదిలేసి మిచెల్ను తీసుకుంది. అతడు బౌలింగ్ కూడా చేయటం సానుకూలాంశం. ఇప్పటికే రిషబ్ పంత్, నికోలస్ పూరన్ వంటి బ్యాటర్ కమ్ వికెట్ కీపర్లు ఎల్ఎస్జీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో డీకాక్ ను రిటైన్ చేసుకోలేదు. అతడి స్థానాన్ని భర్తీ చేసిన మార్ష్ 4 మ్యాచ్ల్లో 184 పరుగులు చేశాడు. జాస్ బట్లర్ గుజరాత్ టైటన్స్ 3వ మ్యాచ్ల్లో 2 విజయాలను నమోదు చేసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లోనూ 244 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 232/5 స్కోరుకు పరిమితమైంది. జోస్ బట్లర్ అదరగొట్టాడు. అయినా ఓటమి తప్పలేదు. కానీ అతడి పోరాటం బాగుంది. ఇక గెలిచిన 2 మ్యాచ్ల్లోనూ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఇప్పటికే 166 పరుగులు రాబట్టాడు. దాదాపు 6 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన బట్లర్ ఆ ఫ్రాంచైజ్ వదిలిపెట్టింది. మెగా వేలంలో గుజరాత్ దక్కించుకుంది. అందుకు ప్రతిఫలంగా చక్కటి ఆటతీరును ప్రదర్శిస్తుండడం జీటీ కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఐపీఎల్ 2025 సీజన్లో నితీష్ రాణా రాజస్థాన్ రాయల్స్ కు మారిపోయాడు. గత ఎడిషన్లో కేకేఆర్ తరపున నితీష్ రాణాకు కేవలం 2 మ్యాచ్ల్లోనే ఆడాడు. కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. అవకాశాలు రాకపోవడంతో పాటు మెగా వేలానికి ముందు కేకేఆర్ వదిలేసింది. ఈ నిర్ణయం నితీష్ ను బాధించింది. తాజా ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 81 పరుగులు చేసి ఆదరగొట్టాడు. మొత్తం 4 మ్యాచ్ల్లో 112 పరుగులు సాధించాడు. కాల్ రాహుల్ ఎంతటి డేంజరస్ బ్యాటరో చెప్పనవసరం లేదు. అలాంటి రాహుల్ ని లక్నో ఓనర్ గోయాంకా విమర్శించడం పెద్ద చర్చకు దారితీస్తుంది. దీంతో ఆ జట్టుకు గుడ్ బై చెప్పిన రాహుల్ ను ఢిల్లీ కొనుగోలు చేసింది. అయితే కెప్టెన్సీ చేయనని ముందే చెప్పిన రాహుల్ అటు మిడిల్లోనూ ఓపెనింగ్లోనూ ఢిల్లీ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి ఈ ఐపీఎల్లో ఏ టీం విజేతగా నిలుస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.